అని చెప్తా ఉన్నారు. ఒకసారి నేను సాహిబ్ గారితో మాట్లాడతాను. సాహిబ్ గారు నమస్తే సార్. నవీన్ గారు నమస్తే అండి. సాహిబ్ గారు ఏం చెప్తారు ఇవాళ? మీరు అంటే ముఖ్యంగా కూటమి పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన ఒక ప్రత్యేక అంటే అనివార్య పరిస్థితిని క్రియేట్ చేశారు కదా, మీలో మీకే గొడవలు క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేసింది, ఒక కొత్త డ్రామాకు వైసీపీ తెరదీసినట్లు కనిపిస్తూ ఉంది. సమయం పాటించకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందేమో. అందుకనే ఇప్పుడు సమన్వయ కమిటీ కూడా అదే విషయాన్ని చాలా క్లియర్గా మీ క్యాడర్కు మీ నాయకులకు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తూ ఉంది కదా, ఏం చెప్తారు? నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సమన్వయ పార్టీ ఈ నేతలు సంయుక్తంగా నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సినటువంటి అంశాలని చెప్పి ఆ లెటర్ రిలీజ్ చేయటం. దాంట్లో సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు సృష్టించి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టి మిత్రులైనటువంటి జనసేన పార్టీ వారిని దీని మీద అక్కడ పోస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా తిడతాం. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఫేక్ ఐడి సృష్టించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలను తిడతాం. అలాగే బీజేపీ ఫేక్ ఐడి సృష్టించడం, ఇవన్నీ పనిగా పెట్టుకున్నారు. దీని మీద కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు, అభిమానులు సంయమనం పాటించండి. ఫేక్ ఐడీలు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా కానీ ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నటువంటి నేతల మీద కానీ నాయకుల మీద కానీ ఏదైనా అసత్య ప్రచారాలు, ఏదైనా బూతులతో కూడుకున్నటువంటి కామెంట్లు పెడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఆ లెటర్ ఉద్దేశం అండి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు ఏదైతే గత 5 సంవత్సరాల క్రితం వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాని ఒక ఆయుధంగా చేసుకుంది. దాన్ని మంచి కంటే చెడుగానే ఉపయోగించారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ కార్యకర్తల చేత, వాళ్ళ నాయకుల చేత ఏదైతే ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతల్ని, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని, అదేవిధంగా కూటమి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి ఆ మహిళల మీద కూడా వికృత క్రీడలు ఆడేవాళ్ళు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి ఇవన్నీ చేశారు. దీని తర్వాత ఏంటంటే ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ తర్వాత 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకేముంది, వైకాపా పార్టీ నేతలు జనాల్లోకి రావాలంటే రాలేనటువంటి పరిస్థితి, ముఖం చాటేసుకుని ఇళ్లలో కూర్చున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు చూస్తే మీరు ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. అఫ్ కోర్స్ ఆ ప్రెస్ మీట్ ముందల వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ నాయకులతో ఒక చిన్న మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నారు. దాంట్లో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు, పోస్టులు పెట్టండి, ఏం కాదు, నేను చూసుకుంటాను, ఫస్ట్ అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పర్సనల్ గా ఉన్నటువంటి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్లో కానీ వాటిల్లో ఎక్కడా కూడా మొబైల్ ద్వారా ఐడీలు లేవు. వెబ్సైట్ ద్వారానే ఐడీలు. అంటే మొబైల్ ఫోన్ లేదు కదా అతనికి, అతని మొబైల్ నెంబర్ లేదని అతనే స్వయంగా చెప్పాడు. సో అతని దగ్గర ఉన్నటువంటి, అతని పేరు మీద ఉన్నటువంటి ఫేస్బుక్ ఐడి కావచ్చు, ట్విట్టర్ ఐడి కావచ్చు, ఇవి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ ఉద్యోగస్తులు వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ అమాయకులైనటువంటి కార్యకర్తలు రెచ్చగొట్టాడు. ఇంకేముంది, అధినాయకుడే చెప్పాడని అదే తడువుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లతో రెచ్చిపోయారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, కొంతమందికి నోటీసు సర్వ్ చేశారు. అయినా కానీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి వారికి ఇంకా బుద్ధి రాలేదండి. పదే పదే అదే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఫేక్ ఐడీలు సృష్టించడం, అదేవిధంగా ఐపీ అడ్రస్లు ఫేక్ సృష్టించడం, వాటితో పాటు కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలను ఏదో విధంగా వాళ్ళు ట్రాప్ లోకి దించి తిడతాం, వ్యవహారం చేయటం. దీనివల్ల ఏంటంటే అంతర్గతంగా ఈళ్ళు కొట్టుకుంటే వైకాపా పార్టీకి లాభం అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. దీన్ని మా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇప్పుడు నిన్న జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మీడియా సమన్వయ కమిటీ గుర్తించడంలో ఆలస్యమైందా? వైసీపీ ట్రాప్ లో పడిపోయారని చెప్పొచ్చా? లేదండి, ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియాలో అంటే విమర్శలు చేసుకోవడం పరస్పరం. అంటే ఇక్కడ నవీన్ గారు, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే ఉన్నారు, బీజేపీ మిత్రులు వాళ్ళు కూడా చెబుతూనే ఉన్నారు, ఇట్లా ఫేక్ ఐడీలు సృష్టించారు, అల్గారిథం సృష్టించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పి అది చేస్తున్నారు. మేము కూడా మా కార్యకర్తలు అవగాహన తీసుకొస్తున్నాం. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని మంచి కోసం వాడదాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద పోస్టులు వేశారండి. ఎవరైనా కానీ ఫేక్ న్యూస్ సర్క్యూట్ చేయడం కానీ, లేదా
వ్యక్తిగతంగా ఎవరి మీద దూషణలకు దిగితే వాళ్ళని అరెస్టులు చేస్తాము, బిఎన్ఎస్ యాక్ట్లు, ఐటీ యాక్ట్లు తీసుకొచ్చామన్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మా పార్టీ కార్యకర్తలు కూడా ఏంటంటే సమన్వయంతో అందరూ ముందరికి వెళ్తున్నారు. ఇక్కడ వసమెరుపు ఏంటంటే వాస్తవంగా భారతదేశంలో మరి మొబైల్ లేని కుటుంబం ఉండదండి. అందులో ప్రతి వాడికి మొబైలు, ఫేస్బుక్ ఐడి, తర్వాత ట్విట్టర్ అకౌంట్, అదేవిధంగా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమందికి అకౌంట్లు ఉంటాయి. ఇక్కడే ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో సోషల్ మీడియా సంస్థలు కేవైసీని అమలు చేయట్లేదు. ఇక్కడ వాళ్ళు కేవైసీని కానీ సిస్టమేటిక్ అమలు చేస్తే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకోలేరు. అదేవిధంగా ఫేక్ ఐపీ అడ్రస్లు కూడా క్రియేట్ చేసుకోలేరండి. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో, మేటా వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా ట్విట్టర్ వాళ్ళకి కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సరిచేయమని కేంద్రం చాలా సార్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్య కూడా మేటా వాళ్ళని పిలిచి, లేదు మీరు అల్గారిథం సెట్ చేసుకోవాలి, ఏదైతే ఈ ఫేక్ ప్రచారాలు ఆపాలని చెప్పి మరి కేంద్ర సంస్థలు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. దీని మీద కూడా వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నాం ఐదని చెబుతున్నారు, కానీ వాళ్ళ సిస్టమ్ చేయట్లా. రెండో అంశం, ఏదైనా మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు కూడా మేము క్లాసులు నిర్వహిస్తున్నాం కేంద్ర కార్యాలయంలో. ఇదిగోనండి ఈ విధంగా ఫేక్ ఐడీలు ఉంటాయి, వాళ్ళని మీరు గుర్తించాలి. అదేవిధంగా ఫేక్ అల్గారిథంతో ఈ పోస్టులు పెడుతున్నారు. మనం ఏదైనా కానీ సమన్వయం పాటించి మంచిని ముందుకు తీసుకెళ్దాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇప్పుడే ఫేక్ ఐడీలు ఎక్కువ క్రియేట్ చేసేసి ప్రజల్లోకి వెళ్తున్నారంటే, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు, అంటే మా యొక్క సంక్షేమ పథకాలతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు సామాజిక పెన్షన్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మీకు రేషన్ కార్డు ఉంది కదా, మీకు వచ్చే సంక్షేమ పథకాలతో పాటు రేషన్ బియ్యం సరిగా ఇస్తున్నారా లేదా, దాంతో పాటు మీకు తల్లికి వందనం డబ్బులు పండియా లేదా అంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఏంటంటే వైకాపా పార్టీ నాయకులకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అక్కడ స్థానికంగా, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి ఏ విధంగా ఉందంటే, ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరూ వ్యూహాత్మకంగా మీకేంద్ర రెచ్చిపోండి అని చెప్పి ఈ మధ్య కూడా చెప్పినట్టు వాళ్ళ సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి సాహిబ్ గారు మాట్లాడదాం. నేను కృష్ణకాంత్ గారు అలాగే కృష్ణవేణి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. కృష్ణకాంత్ గారు నమస్తే సార్. సార్ నవీన్ గారు నమస్తే అండి, మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి. చెప్పండి కృష్ణకాంత్ గారు ఏం చెప్తారు? వైసీపీ అంటే గతంలో చాలా విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పినట్లుగానే చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా అదైతే తగ్గలేదు. ఆ వికృతంగా లేదంటే ఇష్టారీతిన